స్వామి మీ పేరు స్వామి? మునీశ్వర్లు. సో ఇది కోన పేరు స్వామి? సిద్ధలయ్య కోన. సో ఈ సిద్ధలయ్య కోన చరిత్ర చెప్పగలరా కొంచెం? 2000 సంవత్సరాల నాడు ఏర్పడిన వాళ్ళు సిద్ధేశ్వర స్వాములు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మేము మా కుటుంబం వచ్చి 400 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే. ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్వామికి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా పనులు కాలేదు అనుకునే కూర్చోండి. ఇక్కడ ఏంటంటే మంత్ర పుష్పం అనేది ఒకటి ఉంది. ఓకే. స్వామి మీరు మనసులో కోరిక ఏదో అనుకునేసేసి స్వామి సరసన స్కూల్ పెట్టి మేము ప్రార్థన చేస్తాం. ఓకే. అప్పుడు ఖచ్చితంగా ఆ పుష్పాలు వచ్చి కుడివైపు నుంచి కానీ ఎదురుగా కానీ వెళ్ళినప్పుడు మీకు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఓకే. కొద్దిమందికి లేట్ అవుతుంది, రన్న కూర్చోండి. కొద్దిమందికి ఆలస్యం అవుతుంది. ఆలస్యం అంటే మీరు అనుకున్న పని ఇచ్చి ఆలస్యం అవుతుంది. పర్లేదు కూర్చోండి మా ఇక్కడ. ఇది ప్రత్యేకంగా అది ఇక్కడ ఏంటంటే నవగ్రహాలు మన రాష్ట్రంలో నెంబర్ 1 ఇక్కడే సతీ సమేతంగా 9 మందికి 9 గుళ్ళు పెట్టించి. ఓకే. అలాగే రావి చెట్టు వేప చెట్టు కళ్యాణం కూడా ఇక్కడ చేపిస్తుంటాము. కార్తీక మాసంలో ఇక్కడ బాగా తిరునాళ్ళు జరుగుతుంది. అలాగే జనవరి 1కి శివరాత్రికి మాఘమాసం. ఇంకా సరస్వతీదేవికి పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తాం 500 మంది. ఓకే. సంవత్సరం దీనికి శ్రీ పంచమి, వసంత పంచమి అంటే పుట్టినరోజు. ఓకే. పుట్టినరోజు ఆ రోజు చేస్తాము. తర్వాత దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్. సూపర్ సూపర్. అది ఇంకా వేరే వాళ్ళు వచ్చి అక్కడ మస్తాన్ నాయుడు అని తూర్పుగూడలో అయితే ఇప్పుడు గూడూరులో ఉంటారు, మూలాలు. ఆయన వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పలకలు పిల్లలకి అందరికి పలకలు ఇస్తారు. ఎంతమంది ఉన్నారు స్వామి పిల్లలు? 500 మంది ఇస్తారు. ఓకే. అందరికి భోజనాలు పలకలు. సో ఎట్లా మనకి ఇక్కడ మునీశ్వర్లు ఎట్లా వెళ్తారు ఇక్కడ? 2000 సంవత్సరాల నాడు ఇద్దరు సిద్ధులు కూర్చోండి. ఇద్దరు సిద్ధులు ఇక్కడ ఉన్నారు. ఉంటే ఒక గిరిజనుడు ఎవరికి తెలియదు ఇది మొత్తానికి ఏకారణ్యం, పురుడు గండ్లు అలాంటివి సంచరించేటువంటి ప్రదేశం ఇది. ఓకే. దాంట్లో ఒక గిరిజనుడు వేట కోసం రోజు అడవిలోకి వచ్చేవాడు. ఒకరోజు కుందేలు దొరుకుంటా వచ్చేసాడు. దాన్ని తప్పి స్వామి దగ్గరికి వచ్చేసాడు. ఆ కొండలో స్వామి దగ్గర ఎదురుగుండా ఆడ కూర్చున్నాడు. అంటే అక్కడి నుంచి ఎల్లబుద్ధి కాలయనికి ఆడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, స్వాములు కదలలేదు. ఈ రాత్రికి పగులు కూడా గండ్లు ఈ పుల్లులు అన్నీ వచ్చి తిరిగిపోతా ఉన్నాయి. ఆయన ఇప్పుడు జోలికి రాలేదు. చుట్టుపక్కల కిందనే గోడ ఏం లేదు, ఈ మధ్యలో మనం కూర్చున్నాం. ఆడ కూర్చొని స్వాములు చూస్తా అక్కడ వెళ్తాడు. 2 రోజులు. 3వ రోజు ఉదయం లేసారు స్వాములు. లేచి నాయన నేను ఇక్కడ సామాన్లు ఇండి ప్రదేశం కాదు ఇది, ఇక్కడ కుర్రలు చెప్పులు ఉన్నాయి, నేను వెళ్ళిపోయాను. ఏ స్వామి మీ సేవ చేసుకుని నేను ఇక్కడే ఉంటాను. సేవ చేసుకోవడానికి మీకు ఇంకా పరిపక్తి కాలేదు, నువ్వు వెళ్ళిపో. మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, ఆ మంత్రం జపం చేసుకుంటూ వేటాడటం అంతా మానేసేసి నువ్వు ప్రశాంతంగా జీవితం గడిపేసి అని చెప్పి దారి చూపించారు. మేము ఇక్కడ ఉన్న విషయంగా నువ్వు చెప్పావంటే నీ తలపగలు తెచ్చిపోతావు నువ్వు అని శాపం కూడా పెట్టారు. ఏదైనా దారి చూపించారు. నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఊర్లోకి వెళ్ళిన తర్వాత పొద్దున్నే స్నానం చేయడము, జపం చేసుకోవడము, మధ్యాహ్నం స్నానం చేయడము, జపం చేసుకోవడం, సాయంత్రం స్నానం చేయడం, జపం చేసుకోవడం, ఒక్కపూట భోజనం. ఓకే. ఇట్లా గడుపుతున్నారు. ఊర్లో వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇది వేటాడితే కానీ వీడికి కడుపు నిండదు కదా, అలాంటి వాడికి ఎట్లా గడుస్తుంది అని వాళ్ళకి అనుమానం వచ్చి అడిగితే ఇతనే చెప్పరా. అతను ఎక్కడ గిరిజనుడిది? ఎక్కడ? ఏ ఊరు? సైదాపురం. సైదాపురం ఉండేటప్పటికి చివరికి వాళ్ళు పోయి గ్రామ పెద్దగా చెప్పారు, ఈ విధంగా వాడు మాట్లాడడం లేదు, కానీ జపం చేసుకుంటా ఉన్నాడు, ఎక్కడికి పోవడం లేదు, వాడి సంగతి మాట్లాడడం లేదు, ఏందో సంగతి కనుక్కోమంటే
వాళ్ళు ఆయన పిలిపించి ఏంది విషయం అని అడిగారు. దానికి ఆయన ఏమంటే నేను చెప్తే చచ్చిపోతాను అన్న. చచ్చిపోయినా పర్లేదు చెప్పరా అన్నా. అంటే ఈ అబద్ధం చెప్తున్నాడేమోనని వాళ్ళ అనుమానం. చెప్పేసే విధమైన సరే నాకు ఒక పాడి కట్టించండి అని పాడి మీద పడుకొని అలాంటి దిక్కులో 2 సిద్ధులు ఉన్నారు, ఈ విధంగా జరిగింది నాకు అని అన్నాడు. తలపగిలి చచ్చిపోయాడు అక్కడికక్కడే. ఆ తర్వాత గ్రామస్తులందరూ డ్యూటీలు నుంచి చూసేటప్పటికి ఇక్కడ ఓకే. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి గ్రామస్తులు స్వప్నంలో కనిపించేసి మాకు నిత్యం పూజ అవసరం లేదు, వారానికి ఒక్కసారి చాలు, వారానికి సోమవారం రోజు మాకు మీరు పడవట ఏడండి, పడవట్లో ఉన్నారు మాకు కావాల్సిన పూజారులు, వాళ్ళని పెట్టుకోండి అన్నారు. ఇక్కడ జంగం దేవరదే పూజలో చిక్కబళ్ళాపూరు మా పూర్వీకులు అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు. ఆయన వాళ్ళ చేతని ప్రతివారం అభిషేకం 7 గుండాలు ఉన్నాయి. 7 గుండాలు 9 లెక్క మనకు కనిపించేది. ఆ గుండాలలో స్నానం చేసి ఆ నీళ్ళు తీసుకొని స్వామి అభిషేకం చేసి ప్రసాదం వండుకొని పెట్టుకుని చేసుకుంటున్నారు. సరే ఈ మధ్యలో ఏంటంటే ఈ గిరిజనుడు కాలం అయిపోయాడు కదా, కొన్ని జన్మలు అనంతరము ఇతను రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాజమండ్రిని పరిపాలించేటువంటి ఈయన రాజరాజ నరేంద్రుడు కుమారుడుగా పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయనకి మన యుక్త వయస్సు వచ్చింది. ఆయనకి పెళ్లి చేయాలని చూస్తే రాజుగారు పెద్ద ఆయన కదా, ఆయన చుట్టుపక్కల రాజ్యాల నుంచి అంతా అమ్మాయిల ఫోటోలు పంపించాడు. వాళ్ళలో ఒకే ఒక్క ఆమె చిత్రాంగి అనే ఆమె చాలా అందమైంది. ఆయన ఏం చేశాడంటే ఈయన కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుని కొడుకు చేయకుండా ఆయన చేసుకోడు, కత్తిక భాషకం కట్టించే ముసలాయన. చేసుకున్న తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈయనకు అనుమానం వచ్చింది చిత్రాంగికి. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కుర్రోడు, ముసలాయన చేసుకున్నాడని చెప్పి ఇవన్నీ మందిరాన్ని చూపించుకోండి సార్, నువ్వు నాకు భర్తగా కావాలని కోరుకుంది. అమ్మ నువ్వు నాకు తల్లి పోతావమ్మా అని చెప్పి నాకు చాలా దూరం చెప్పాడు. ఆయన వినిపించుకోలేదు. వినిపించుకోకుండా ఈయన ఏంటంటే బాధతోటి వెళ్ళిపోయి దేశాటంకి వెళ్ళిపోయాడు. ఈ అలకపాటు తెచ్చేసింది. ఏమమ్మా ఏమైంది అని అడిగితే రాజుగారు రావాలా. రాజుగారు వచ్చిన తర్వాత సారంగ దండం భాస్కరించి వెళ్ళాడు. ఆయనకి అబద్ధాలు చెప్పాడు. దానికి రాజుగారు ఏం చేశారంటే అలాంటి పనులు చేసే వాళ్ళకి శిరస్సేవం శిక్ష. ఆయన ఏం చేశాడంటే మంత్రులని అందరినీ పిలిపించేసి ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్పంటే రాజకుమారుడు ఒక్కగానొక్కడు మీ తర్వాత ఇంకెవరు లేరు కాబట్టి కరచరణాలు కనిపించండి. కరచరణం అంటే మీ ముందు చేతులు పాదాలు తీసేమన్న తర్వాత సరే సారంగారు ఎక్కడున్నాడో అక్కడే శిక్ష అమలు చేయండి అని చెప్పని చెప్పారు. వేగులను పంపించాడు. ఎక్కడున్నారు ఏందని అనుకుంటే ఆయన ఇటు బుచ్చి వైపు వస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు నేరుగా వచ్చి సారంగారిని కలుసుకునేసి అయ్యా మీ అభియోగం మీ పాదాలు హస్తాలు తీసేయమని చెప్పని రాజుగారి ఆజ్ఞ అంటే సరే ఇక్కడ దగ్గరలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద తీసుకెళ్ళి చేయండి అని అన్నమాట. శాగనం ఉంది ఇక్కడ, శాగనం దగ్గర కత్తుల కొండ ఉంది. ఆ కత్తుల కొండ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత హస్తాలు పాదాలు తీసేసినాడు. తీసేసిన తర్వాత ఈ స్వాములు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఆ రోజు గిరిజనుడు ఈ సారంగరుడు అని తెలుసుకునేసి బ్రహ్మచారికి పాదాలు హస్తాలు ఇచ్చి తల్లి దర్శనార్థం పంపించేసి అంటే నీ కొడుకు జీవించే ఉన్నాడని చెప్పడం కోసం అది పంపించేసి ఆయన వచ్చి స్వామి సేవ చేసుకుంటూ ఇక్కడ ఎవరు ఆ చేతులు నరికేయబడి. ఆ తర్వాత కొద్ది కాలానికి అతను లింగ ఎక్కువ అయిపోయినాడు. ఆ తర్వాత అక్కడ ఆయన సమాధి కూడా కట్టించారు. మనోళ్ళు కొద్దిమంది స్వార్థ పూటలు ఏం చేశారంటే అక్కడ సమాధి ఎందుకని చెప్పి పడగొట్టేసినారు. అయ్యా సమాధి ఉంది. దాన్ని నేనేమనుకున్నానంటే బాగా డెవలప్ చేద్దాం అనుకున్నాను. కానీ కొద్దిమంది మూర్ఖులు సమాధి అండి ఎవరితో ఇది ఈ అడవిలో వచ్చి ఎవరు కట్టించుకుంటారు సమాధి, అది అర్థం కాకుండా వాళ్ళు భర్తంగా చేశారు. తర్వాత చల్లపల్లి రాజావారు అంటే చల్లపల్లి ఉంది కదా విజయవాడ దగ్గర, ఆ చల్లపల్లి రాజావారు వచ్చి ఆయన్ని సామంతుడు ఆయనకి స్వప్నం దర్శనం ఇచ్చి నా శిష్యుడు సారంగధరుడు ఆయనకి
విగ్రహం తీసుకొని వచ్చి ప్రతిష్ఠింప చేయండి అని చెప్పి నేను స్వామి కళ్ళ స్వప్నంలో చెప్పాను. అప్పుడు ఆయన ఒకప్పుడు అంటే ఆ రూపురేఖలు మొత్తం చెప్పిన తర్వాత ఆ ప్రకారంగా ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠింప చేశాడు. సారంగధరుడు మాత్రం ప్రతిష్ఠింప చేసిన ఆయన, మిగతా ఇద్దరు మాత్రం స్వయంగా స్వయంభూ. అది జరిగింది. తర్వాత అక్కడి నుంచి పూజలు పునస్కారాలు జరుగుతుంది. ఇప్పుడు నా హయాం వచ్చిన తర్వాత ఇదంతా డెవలప్ చేస్తూ ప్రతినిత్యం. మీరు ఆ ముగ్గురులో ఎవరి కుటుంబానికి చెందిన వ్యక్తి మీరు? ఎవరి కుటుంబం కాదు. ఇప్పుడు సారంగధరుడు రాజు, మిగతా ఇద్దరు వచ్చి సిద్ధులు. ఆ వంశానికి చెందిన మేము. సిద్ధుల వంశానికి సంబంధించిన వాళ్ళు మీరు. ఓకే. సో మీది ఎన్నో తరం అండి? ఇప్పుడు నాకు తెలిసి 6వ తరం. 400 సంవత్సరాలు, 400 సంవత్సరాల మధ్యలో సగంలో పోయిన వాళ్ళు అంతా పోను. ఇప్పుడు నాది 6వ తరం. ఓకే. ఆ సిద్ధులు ఇద్దరికి మ్యారేజ్ అయిందా? లేదు. ఓకే. మునులు వాళ్ళు. మునులు. మా పేర్లు కూడా అట్టే ఉంటాయి. మునీశ్వర్లు. మీ పేరు స్వామి? మునీశ్వర్లు. మునీశ్వర్లు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ స్వామి.